వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ. దిస్ ఈజ్ ఈశ్వర్. ఈ వీడియోలో మనం జూలైకి సంబంధించినటువంటి రీజనల్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో రాష్ట్రాల్లో జరిగినటువంటి ఈవెంట్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. లెట్ us స్టార్ట్. సో ముందుగా చూద్దాం, ఏపీలో 6 పథకాలకు పేర్లు మార్చినటువంటి ప్రభుత్వం. సో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో సో ఈ పేర్లు ఆ ప్రభుత్వం పెట్టడం జరిగింది. సో వైఎస్ఆర్సీపీ గతంలో ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించింది. సో వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఎలక్షన్ తర్వాత టీడీపీ పరిపాలిస్తూ ఉంది. సో ఈ వైఎస్ఆర్సీపీ పెట్టినటువంటి పేర్లు, ఇవేమో టీడీపీ పెట్టినటువంటి పేర్లు. సో అవేమేమో ఒక్కసారి చూద్దాం. సో జగనన్న ఇంకొక అంశం, స్కీమ్స్ పైన ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తూ ఉంది. సో రాష్ట్రాల్లో ఉన్నటువంటి అమల్లో ఉన్నటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్కి సంబంధించి 1 లేదా 2 క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇప్పుడు ఈ జగనన్న అమ్మ ఒడి స్కీమ్ ఉందనుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ కాబట్టి ఈ స్కీమ్ చూడాలి. తల్లికి వందనం స్కీమ్ ఏదైతే ఉందో సో తల్లికి వందనం స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అడగవచ్చు. సో ఆ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎవరైతే స్కూల్కి పోయేటువంటి పిల్లలు ఉంటారో వారికి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తారు. ఆ స్కీమ్ అట్లా అడుగుతూ ఉంటారు. ఇంకొక కాన్సెప్ట్లో అడిగేటువంటి అంశాలు ఏంటి అంటే, ఏదైనా స్కీమ్ ఉంది అంటే ఆ స్కీమ్లో అర్హులు ఎవరు అనేటువంటి కొన్ని కాన్సెప్ట్స్లో కొన్ని సందర్భాల్లో అడుగుతూ ఉన్నారు. రైట్. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. చూద్దాం. స్కీమ్స్ మొత్తంగా 6 స్కీమ్స్ యొక్క పేర్లను మార్చడం జరిగింది. స్కీమ్స్ యొక్క పేర్లు 1 by 1 చూద్దాం. ఇక్కడ జగనన్న అమ్మఒడి, జగనన్న అమ్మఒడి. సో ఈ పేరుని ఎట్లా మార్చారు అంటే తల్లికి వందనంగా మార్చారండి. తల్లికి వందనంగా మార్చారు. సో ఈ పథకం దేనికి సంబంధించింది అంటే, ఎవరైతే స్కూల్కి పోయేటువంటి స్టూడెంట్స్ ఉంటారో ఆ స్కూల్కి వెళ్ళేటువంటి స్టూడెంట్స్కి సంవత్సరానికి అమౌంట్ అనేటువంటిది ఇస్తూ ఉంటారు. లైక్ 15,000 రూపీస్ వరకు ఇస్తూ ఉంటారు. ఇంకొక స్కీమ్ జగనన్న విద్య కానుక, దాన్ని పేరు మార్చారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా మార్చారు అండి. సో జగనన్న విద్యా కానుకని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా మార్చారు. ఈ స్కీమ్ దేనికి సంబంధించింది అంటే, స్కూల్కి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి కావాల్సినటువంటి స్కూల్ బ్యాగు, షూస్, సాక్స్లు, టై, బెల్ట్, బుక్స్ ఇచ్చేటువంటి స్కీమ్ ఇది. ఇంకొక అంశం జగనన్న గోరుముద్ద అన్నారు. సో దీన్ని డొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా మార్చారు. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మిడ్ డే మీల్ స్కీమ్ అండి. సో ఎవరైతే స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు ఉంటారో వారికి మధ్యాహ్నం పూట భోజనం పెడతారు. ఆ పెట్టేటువంటి స్కీమే డొక్క సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం. ఇంకొక అంశం మనబడి నాడు నేడు, దాని పేరు మార్చారు, మనబడి మన భవిష్యత్తు అనేటువంటి పేరుతో మార్చారు. ఈ స్కీమ్ దేనికి సంబంధించింది అంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్ని రెనోవేషన్ చేయటం. సో పాతబడినటువంటి స్కూల్స్ మొత్తాన్ని కూడా కొత్తగా డెవలప్మెంట్ చేయటం, ఆ స్కూల్స్లో కొత్త ఫెసిలిటీస్ని అందించడము, కంప్లీట్గా అంతా మార్చేటువంటి కార్యక్రమమే ఈ పథకం మనబడి మన భవిష్యత్తు అనేటువంటి స్కీమ్. స్వేచ్ఛ అనేటువంటి స్కీమ్, దాన్ని ఇప్పుడు మార్చారు, బాలిక రక్షగా మార్చారు. ఈ స్కీమ్ దేనికి సంబంధించిందంటే, స్కూల్ పిల్లలు లేదంటే బాలికలు ఎవరైతే ఉన్నారో వారికి రక్షణ కల్పించేటువంటి స్కీమ్ అండి. ఓకేనా. సో దాంట్లో భాగంగా కూడా SOS అనేటువంటి దాన్ని లాంచ్ చేశారు. మొబైల్స్లో SOS టెక్నాలజీని ఎనేబుల్ చేశారు. దాని ద్వారా ఏమవుతుంది అంటే, ఎవరైనా పిల్లలకి హానికరం జరిగేటువంటి సిచ్యువేషన్ ఉంటే మొబైల్లో ఆ SOS బటన్ ప్రెస్ చేస్తే నేరుగా ఆ ఫోన్ కాల్ పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతుంది. ఓకే. సో అదొక అంశం. ఇంకోటి జగనన్న ఆనిముత్యాలు అండి. జగనన్న ఆనిముత్యాలు. సో దాన్ని ఎట్లా పేరు మార్చారు అంటే అబ్దుల్ కలాం ప్రతిభ పురస్కారంగా మార్చారు. సో ఈ పథకమైన మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఎవరైతే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ తీసుకున్నారనుకోండి, 10th క్లాస్లో ఎవరైతే స్టేట్ ఫస్ట్ వస్తారో, టాప్ ర్యాంక్స్ సాధిస్తారో 10th క్లాస్లో లేదా ఇంటర్నో, ఎవరైతే టాప్ మార్క్స్ని సాధిస్తారో వారికి ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి మండలం తరపు నుంచి కూడా అట్లా టాప్ ర్యాంక్స్ సాధించినటువంటి వారికి అవార్డు అండ్ రివార్డ్ని ప్రజెంట్ చేస్తారు ఈ స్కీమ్ ద్వారా. అబ్దుల్ కలాం ప్రతిభ పురస్కారం అనేటువంటి స్కీమ్స్ ద్వారా. సో ఇవి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో పేరు మార్చినటువంటి పథకాలు. ఓకే. సో సపరేట్ వీడియోస్లో మనం పథకాలు అసలు ఏమేమి పథకాలు ఉన్నాయి, ఆంధ్రాలో ఏమున్నాయి, తెలంగాణలో ఉన్న 6 గ్యారెంటీలు ఏంటి, ఆంధ్రాలో ఉన్న 6 గ్యారెంటీలు ఏంటి, మరి 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నారా, చేయట్లేదా, ఎంతవరకు అమలు చేస్తారు, వాటికి ఆబ్జెక్టివ్స్ ఏంటని కూడా సపరేట్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ రైల్వే బడ్జెట్లో ఏపీకి కొంత అమౌంట్ ఇచ్చారండి. సో మనందరూ తెలుసు కదా, ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టగా
కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించి రైల్వే బడ్జెట్ను కూడా పెడతారు. ఇప్పుడు గతంలో అంటే రైల్వే బడ్జెట్ సపరేట్ ఉండేది, జనరల్ బడ్జెట్ సపరేట్ ఉండేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే రైల్వే బడ్జెట్ని జనరల్ బడ్జెట్ని కలిపేసి ఒకే రోజు ఆ బడ్జెట్ని అనౌన్స్ చేస్తారు. బడ్జెట్ స్పీచెస్ జరుగుతాయి. సో సోషియో ఎకనామిక్ సర్వేని రిలీజ్ చేస్తూ ఉంటారు. క్లియర్ కదా, అదొక అంశం. అయితే ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ రైల్వే బడ్జెట్ ఏదైతే అనౌన్స్ చేశారో దానిలో ఏపీకి 9,151 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వము రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కేటాయించింది. దీని ద్వారా ఏం చేయబోతా ఉన్నారు అనేటువంటి అంశం చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్లో కొత్త రైల్వే లైన్లను వేయబోతా ఉన్నారు. ఆ రైల్వే లైన్లు ఎక్కడి వరకు అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదైతే మనం అమరావతిగా పిలుస్తూ ఉన్నామో అమరావతిని కనెక్ట్ చేసేటువంటి రైల్వే లైన్లను వేయబోతా ఉన్నారు. క్లియర్ కదా. సో దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే అంటే ఈ బడ్జెట్ కేటాయించింది కూడా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. సో ప్రస్తుతం రైల్వే శాఖ యొక్క మంత్రి అండి అశ్విని వైష్ణవ్ గారు. సో ఆయన అనౌన్స్ చేశారు. ఓకే, నెక్స్ట్ అంశం. ఆ డబ్బులతో అప్పుడు ఆ 9,151 crores ఉన్నాయా, దానిలో ఈ 2,047 కోట్లు ఉపయోగించుకొని 56 కిలోమీటర్ల మేర రైల్వే లైన్లు వేయబోతా ఉన్నారు. ఓకేనా. సో ఆ రైల్వే లైన్ ఎక్కడి నుంచో తెలుసా, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ ప్లేస్ ఉందా, ఇక్కడ ఎర్రపాలెం అని ఉంటుంది. ఎర్రపాలెంలో కూడా రైల్వే స్టేషన్ ఉంది. అంటే ఈ రైల్వే లైన్ ఏమో కాజీపేట నుంచి ఉంటుంది. కాజీపేట నుంచి తెనాలి వరకు లైన్ ఉంటుంది అన్నట్టు. ఈ లైన్ ఆల్రెడీ రైల్వే లైన్ ఉంది. ఓకేనా. సో ఆల్రెడీ రైల్వే లైన్ ఉంది. ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఎర్రపాలెం అనేటువంటి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో దాని మీదకు తీసుకొచ్చి ఈ పెద్దపురం గొంటుముక్కల, సో ఈ విధంగా రైల్వే లైన్ తీసుకొచ్చి ఆ లైన్ ఇక్కడ అమరావతిని కనెక్ట్ అవుతుందండి. ఎర్రపాలెం నుంచి లైన్ తీసుకొచ్చి ఇక్కడ నుంచి అమరావతిని కనెక్ట్ చేసి అమరావతి నుంచి మళ్ళీ తీసుకుపోయి నంబూరు అనే ప్లేస్ ఉంటుంది, ఇక్కడ కనెక్ట్ చేస్తారు. అర్థమైందా. సో ఎర్రపాలెం దగ్గర నుంచి కొత్త లైన్ తీసుకొచ్చి అక్కడ నుంచి అమరావతికి అంటే ఏపీ రాజధానికి కనెక్ట్ చేసి అక్కడ నుంచి తీసుకుపోయి నంబూరు అనే ప్లేస్ ఉంటుంది, అక్కడ కనెక్ట్ చేస్తారు. ఇది కొత్త లైన్. అంటే లైక్ మనం చూసుకోవాలనుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త రైల్వే లైన్లు వేస్తూ ఉంది. మనం చూస్తున్నాం ఆల్రెడీ స్కీమ్ పిఎం గతిశక్తి అనేటువంటిది. సో పిఎం గతిశక్తి ద్వారా కొత్త రైల్వే లైన్లను వేస్తూ ఉన్నారా, దాని కిందనే ఈ కాంపోనెంట్ కూడా మనం చూసుకోవచ్చు. ఇంకొక అంశం, అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలండి. సో అమరావతి ఏదైతే క్యాపిటల్గా ఉందో ఆంధ్రప్రదేశ్కి, సో దాని డెవలప్మెంట్ కోసం 15,000 కోట్ల రూపాయలను శాంక్షన్ చేశారు. దానితో పాటు ఏదైతే ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఉంటుంది, సో దాన్ని అంటాము ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో అది అమల్లోకి వచ్చింది. ఈ చట్టమే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల మధ్య జలాలు కానీ నిధులు కానీ ఏ విధంగా పంచుకోవాలి, అప్పులు కానీ జలాలు కానీ నిధులు కానీ ఏ విధంగా పంచుకోవాలనేటువంటిది ఈ చట్టంలో ఉంటాయి. ఓకేనా. సో దీనిలో దాదాపు ఒక 13 షెడ్యూల్స్ వరకు ఉంటాయి. సో ప్రతి షెడ్యూల్లో కూడా ఈ పంపకాలకు సంబంధించి ఉంటుంది. ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అండి. సో దీనిలో ఒక అంశం పొందుపరిచారు ఏంటి అంటే పోలవరం అనేటువంటి ప్రాజెక్ట్కి నేషనల్ స్టేటస్ ఇస్తాము అని. పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేస్తుంది అని ఈ చట్టంలో వీళ్ళు పొందుపరచడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఈ పోలవరం డెవలప్మెంట్కు ప్రత్యేకమైనటువంటి ఫండ్స్ని కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తూ ఉంది. దానితో పాటు ఇంకొక అంశాన్ని పెట్టారు ఇదే చట్టంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఎకనామీ డెవలప్ అయ్యే విధంగా ఇండస్ట్రియల్ కారిడార్స్ని నిర్మిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఓకేనా. సో దానిలో భాగంగా ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేస్తూ ఉన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే విశాఖపట్నం నుంచి చెన్నై మధ్య ఉన్నటువంటి ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుంటే విశాఖపట్నం ఈ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ నుంచి చెన్నై మనకు తమిళనాడులో ఈ ప్రాంతం ఉంటుందండి. సో ఈ ప్రాంతం వెంబడి ఉన్నటువంటి ఏరియాని మొత్తాన్ని కూడా ఇండస్ట్రియల్ ఏరియాగా డెవలప్ చేస్తూ ఉన్నారండి. ఓకేనా. సో విశాఖపట్నం నుంచి మొదలుకొని చెన్నై వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా ఇండస్ట్రియల్ కారిడార్గా డెవలప్ చేస్తూ ఉన్నారు. లైక్ మనం స్కీమ్స్ చూడవచ్చు. భారత్మాల అనేటువంటి స్కీమ్ ఉంటుంది, సాగరమాల అనేటువంటి స్కీమ్ ఉంటుంది, ఆ పిఎం గతిశక్తి అనేటువంటి స్కీమ్స్ ఉంటాయా, ఆ స్కీమ్స్ ద్వారా ఈ ఇండస్ట్రియల్ హబ్స్ని డెవలప్ చేయబోతున్నారు విశాఖపట్నం నుంచి చెన్నై. మళ్ళీ ఇక్కడ డెవలప్మెంట్లు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే ఈ చెన్నై నుంచి ఇక్కడ కర్ణాటక దగ్గర బెంగళూరు ఉందా, బెంగళూరుకి కనెక్టివిటీ ఇస్తున్నారు, దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు.
సో చెన్నై టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ మళ్ళీ ఈ ఇదే చెన్నై నుంచి ఇక్కడ హైదరాబాద్ ఉంటుంది, తెలంగాణలో హైదరాబాద్ ఉంటుంది, తెలంగాణ రాజధాని. సో చెన్నై నుంచి హైదరాబాద్కి ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇదే బెంగళూరు నుంచి హైదరాబాద్కి ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఈ బెంగళూరు నుంచి ఈ ముంబై ఉంటుంది, ఇక్కడ ఈ ప్రాంతంలో ముంబై, మహారాష్ట్ర దగ్గర ముంబై ఉంటుంది. ఆ ముంబై వరకు కూడా ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఈ ముంబై నుంచి కొంచెం ముందుకు పోతే పైకి పోతే మనకి ఇక్కడ వెస్ట్ బెంగాల్ దగ్గర కోల్కతా ఉంటుంది. సో ఈ కోల్కతాని ఇక్కడ కోల్కతా ఉంటుంది. సో దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. సో చెన్నై నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి ముంబై, ముంబై నుంచి కోల్కతా, ఈ మధ్యలో హైదరాబాద్ని కూడా ఇండస్ట్రియల్ కారిడార్గా కనెక్టివిటీ చేస్తూ ఉన్నారు. ఇంకా అక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కోల్కతా ఉందా, ఈ కోల్కతా నుంచి దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీకి ఇండస్ట్రియల్ కారిడార్ని కనెక్ట్ చేసి డెవలప్ చేస్తూ ఉన్నారు. దానితో పాటు ముంబై నుంచి మళ్ళీ ఢిల్లీకి కనెక్టివిటీ చేస్తూ ఉన్నారు. ఇట్లా భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద నగరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక నగరంతో ఇంకో నగరంతో కనెక్టివిటీ పెంచి ట్రాన్స్పోర్టేషన్ డెవలప్ చేస్తూ ఉన్నారు, ఇండస్ట్రీస్ని డెవలప్ చేస్తూ ఉన్నారు, హైవేలను డెవలప్ చేస్తూ ఉన్నారు, రైల్వేలను డెవలప్ చేస్తూ ఉన్నారండి. ఓకేనా. సో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నం చెన్నై మధ్య ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ అయితే ఉందో సో దానిలో ఉన్నటువంటి ప్రాంతాలను కూడా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ కారిడార్లోనే మనకి కొప్పర్తి అని ఉంటుంది, ఈ ప్రాంతంలో కొప్పర్తి అని ఉంటుంది, దాన్ని స్పెషల్గా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇక దాని తర్వాత ఈ హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య ఉన్నటువంటి ప్రాంతం పారిశ్రామిక కారిడార్ ఏదైతుందో సో దానిలో ఉన్నటువంటి ఓర్వ కాలనీ తెలంగాణ రాష్ట్రానికి చెందిందే కదా. సో ఓర్వ కాలనీ కూడా ఇక్కడ అంటే తెలంగాణ ఇన్ ద సెన్స్ ఈ ప్రాంతం చూసుకోండి, ఇక్కడ హైదరాబాద్ నుంచి బెంగళూరుకి మధ్య ఉన్నటువంటి ప్రాంతం. సో ఇక్కడ ఈ ఏరియాని డెవలప్ చేస్తూ ఉన్నారు. సో స్పెషల్ ఫండ్స్ అనేటువంటివి ఇచ్చారండి. నెక్స్ట్ ఇంకొక అంశం మనకు చూద్దాం, స్టేటస్ రిపోర్ట్ ఆఫ్ విసిఐసి అంటాం. సో విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఇది. సో దీనికి సంబంధించి దీంట్లో ఉన్నటువంటి కొప్పర్తిని డెవలప్ చేస్తూ ఉన్నారండి. దీనిలో ఉన్నటువంటి కొప్పర్తి నోడ్ని, కొప్పర్తి ఇండస్ట్రియల్ ప్లేస్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. దానికోసం కూడా 5,760 ఎకరాల భూమిని కూడా కేటాయించడం జరిగింది. సో దానిలో భాగంగా 2,595 ఎకరాలను NIC-DIT ఫ్రేమ్వర్క్ కింద డెవలప్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్ ఆ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది అండి. ఓకే. సో దాని తర్వాత చిత్తూరు ఉంటుంది. సో చిత్తూరు నాడు ఏదైతుందో చిత్తూరును కూడా ఫ్యూచర్లో డెవలప్ చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారండి. ఇంకొక అంశం, ఇప్పుడు ఇది మీరు చూసినటువంటి పోలవరం ప్రాజెక్ట్. సో ఇది ఒక జాతీయ హోదా కలిగినటువంటి ప్రాజెక్ట్. ఇంకొక అంశం, తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మనం సింపుల్గా ఏం తెలుసుకోవాలి అంటే తెలంగాణ యొక్క నూతన గవర్నర్, తెలంగాణ రాష్ట్రం యొక్క నూతన గవర్నర్గా ఎవరైనా నియమించారు అంటే జిష్ణుదేవ్ వర్మ గారిని అండి. ఓకేనా. సో ఇదొక అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకొక అంశం ఏంటి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే అలోక్ అరాధే అండి. సో అలోక్ అరాధే గారు ప్రస్తుతం తెలంగాణ యొక్క హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఇంకొక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, గవర్నర్గా ఎవరినైతే నియమిస్తారో, గవర్నర్ ఎవరు నియమిస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్ని నియమిస్తారు, సెలెక్ట్ చేస్తారు కదా. సో సెలెక్ట్ చేస్తారు, ఆ గవర్నర్కి ప్రమాణ స్వీకారం చేపించేటువంటిది ఎవరు? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఎవరు చేపిస్తారు అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఆ గవర్నర్కి ప్రమాణ స్వీకారం చేపించడం జరుగుతుంది. ఇక దాని తర్వాత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఛార్జెస్ తీసుకుంటారు. సో ఛార్జెస్ తీసుకున్న తర్వాత మరి ఆయన ఎంతకాలం పదవిలో ఉంటారు అనేటువంటిది కూడా ఒక ప్రీవియస్ క్వశ్చన్. సో ఆయన ఎంతకాలం పదవిలో ఉంటారు అనేటువంటిది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా ఫిక్స్ చేయలేదు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఎంతకాలం పదవిలో ఉంటారంటే ఫైవ్ ఇయర్స్ చెప్తాం, లేదా ఒక ఎంపీఓ, ఎమ్మెల్యేనో, వార్డు మెంబరో, సర్పంచో, కౌన్సిలరో, కార్పొరేటరో వీళ్ళు ఎంతకాలం పదవిలో ఉంటారంటే చెప్తాం 5 ఇయర్స్ ఉంటారు, ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారు. బట్ గవర్నర్ పదవికి వచ్చేవాడికి ఆయన ఎంతకాలం వరకు పదవిలో ఉంటారనేటువంటిది ఫిక్స్ చేయలేదు. ఏమన్నారంటే ఈ విల్ బీ ఇన్ ద పవర్ అంటిల్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండి. ఓకేనా.
సో అంటిల్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్కి ఇష్టం ఉన్నంత వరకు, ప్రెసిడెంట్ హ్యాపీగా ఉన్నంత వరకు, ప్రెసిడెంట్ సాటిస్ఫై అయినంత వరకు కూడా ఆ వ్యక్తిని గవర్నర్గా ఉంచుతారు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ వ్యక్తిని గవర్నర్గా తొలగించాలి అనుకుంటే వెంటనే ఆర్డినెన్స్ ఇచ్చేసి తొలగించేయవచ్చు, అంటే వెంటనే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చేసి తొలగించవచ్చు, లేదా తను కంటిన్యూ చేయాలనుకుంటే చేయవచ్చు, లేదా అదే వ్యక్తిని 2-3 రాష్ట్రాలకి కూడా గవర్నర్గా ఉంచాలి అనుకుంటే ఉంచవచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద డెసిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అఫ్ కోర్స్ అంటే నేరుగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే డెసిషన్ తీసుకోలేరు, కానీ ప్రైమ్ మినిస్టర్ తన యొక్క క్యాబినెట్తో డిస్కస్ చేసి ఈ అంశాలన్నీ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అందించడం జరుగుతూ ఉంది. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇది జనరల్గా జరిగేటువంటి ప్రాసెస్. ఇంకొక అంశం చూద్దాం. టీజీ విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్గా జస్టిస్ మదన్ బి లోకూర్. సో ఇక్కడ తెలంగాణలో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ విద్యుత్ విచారణ కమిషన్ అండి. తెలంగాణలో విద్యుత్ విచారణ కమిషన్ని ఏర్పాటు చేశారు. మరి దానికి చైర్మన్గా ఎవరిని నియమించారు అన్నప్పుడు జస్టిస్ మదన్ బి లోకూర్ని నియమించడం జరిగింది. ఈ కమిషన్ మరి ఎందుకు ఏర్పాటు చేశారు అంటే ఇప్పుడు ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, సో వారు ఏమనుకుంటున్నారు అంటే యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్మాణం చేసేటప్పుడు, డెవలప్మెంట్ చేసేటప్పుడు, ఛత్తీస్గఢ్ నుంచి కరెంట్ కొనుగోలు చేసేటప్పుడు అవినీతి జరిగిందేమని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. సో మరి అవినీతి జరిగిందా లేదా, జరిగితే ఎంత జరిగింది, అవినీతి చేసిన తర్వాత ఒకవేళ అవినీతి జరిగి ఉంటే ఆ డబ్బులు ఏం చేశారు, ఎవరెవరు పంచుకున్నారు, ఎక్కడెక్కడ దాచారు, ప్రస్తుతం ఎవరి దగ్గర ఉన్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా బయటికి లాగడానికి విచారణ కోసం ఈ యొక్క విద్యుత్ విచారణ కమిషన్ని ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము వేయటం జరిగింది. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇంకొక అంశం చూద్దాం. మూసీకి ప్రపంచ బ్యాంక్ బాసట కనిపిస్తూ ఉంది. సో తెలంగాణ ప్రాంతంలో మూసీ నది ఏదైతే ఉందో, తెలంగాణలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే అంటే ఆఫ్ కోర్స్ ఈ మూసీ నది వికారాబాద్ ఆ ప్రాంతం నుంచి తెలంగాణ హైదరాబాద్కు వస్తూ ఉంటుంది కదా. సో ఈ హైదరాబాద్లో ఈ నగరం అంతా కూడా ఈ మూసీ నది ప్రవహిస్తూ ఉంది. బట్ ఈ మూసీ నదిలో ఉన్నటువంటి నీరు కనుక మనం చూస్తే కనీసం ఆ మూసీ నది పక్కన కూడా మనం నుంచోలేని పరిస్థితి ఉంటుంది. అంత గలీజ్ నది లెక్క తయారైంది ఈ మూసీ నది అనేటువంటిది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అంటే ఆ మూసీ నదిని డెవలప్ చేస్తూ ఉంది. సో ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు అంటే ఇంగ్లాండ్ అంటే లండన్ దగ్గర థేమ్స్ అనేటువంటి ఒక నది ఉంటుంది. సో ఆ థేమ్స్ అనేటువంటి నది ఏ విధంగా డెవలప్ చేశారో ఆ విధంగా తెలంగాణలో ఉన్నటువంటి మూసీ నదిని డెవలప్ చేయాలనుకుంటా ఉన్నారు. ఇక్కడ వరకు ఇన్ఫర్మేషన్. సో డెవలప్మెంట్ వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏముంటాయి? ముందుగా టూరిజం డెవలప్ అవుతుందండి. ఒక నదిని కనుక డెవలప్ చేసి దాని పక్కన లైక్ పార్కులు లేదా రిక్రియేషన్ సెంటర్స్ అని ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఫర్దర్గా మ్యూజియంస్ అని ఇట్లా అంటే మనకి టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ డెవలప్మెంట్ చేస్తే ఏం జరిగింది అంటే టూరిజం పెరిగింది. ఓకేనా. సో దాంతోపాటు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ మురుగునీరు అనేటువంటివి క్లియర్ అయిపోతాయి కదా. సో అప్పుడు ప్రజలు హ్యాపీగా ఉంటారు, దోమలు రావు, బ్యాడ్ స్మెల్ రాదు. సో దోమలు బ్యాడ్ స్మెల్ రానప్పుడు ఈ మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలు రావు. ఈ చుట్టుపక్కల పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉంటారు. సో ఫైనల్గా ఈ రివర్ అనేటువంటిది డెవలప్ చేయడం ద్వారా జరిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే ఒకటి కమ్యూనికబుల్ డిజీజెస్ అనేటువంటివి ఉండవు, టూరిజం డెవలప్ అయితే ఎంప్లాయ్మెంట్ పెరిగితే స్టేట్ యొక్క జీడిపి అనేటువంటిది, స్టేట్ యొక్క జిఎస్డిపి అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. సో అట్లా ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఆలోచన చేసి ప్రభుత్వము మూసీ నదిని డెవలప్ చేయబోతా ఉన్నారు. ఈ డెవలప్మెంట్ కూడా మనం చూసుకున్నట్లయితే ఉస్మాన్ సాగర్ డ్యామ్ డౌన్ స్ట్రీమ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ ఉత్తరం వైపునున్న గౌరెల్లి హిమాయత్ సాగర్ మీదుగా బాపు ఘాట్ వరకు సుందరీకరణ చేస్తారంట. సో దాదాపు 57.5 కిలోమీటర్ల మేర ఈ మూసీ నది ఉంది. ఓకేనా. సో ఈ లెంత్ వరకు కూడా డెవలప్ చేస్తారు. దానికి కావాల్సిన ఫండ్స్ కూడా మనం చూసుకున్నట్లయితే 60,000 కోట్ల రూపాయలండి. సో ఇంచుమించు 50,000 కోట్ల రూపాయల నుంచి 60,000 కోట్ల రూపాయలు అవుతాయి దీన్ని సుందరీకరణ చేయాలి అంటే. బట్ గవర్నమెంట్ ఆలోచన ఏం చేస్తూ ఉంది అంటే ఇన్ని డబ్బులు ఒక ప్రాజెక్ట్కి పెట్టాలంటే గవర్నమెంట్ పెట్టలేదు. సో అందుకోసం గవర్నమెంట్ ఏం ఆలోచన చేస్తూ ఉంది అంటే పీపీపీ మోడ్లో
ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. సో పీపీపీ మోడ్ అంటే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ అంటాం. ట్రిపుల్ పీ మోడ్ అంటే ఇక్కడ పబ్లిక్ అండి. సో పబ్లిక్ అంటే గవర్నమెంట్ కొంత డబ్బులు ఇస్తుంది. ప్రైవేట్ అంటే ఎవరైనా, ఇప్పుడు ప్రైవేట్ ప్లేయర్స్ ఉంటారు కదా, బిజినెస్ పర్సన్స్. సో వారు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చేయవచ్చు, ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు. పార్ట్నర్షిప్ అంటే రెండింటి మధ్య భాగస్వామ్యం. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ 60,000 crores గవర్నమెంట్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే ఇన్వెస్టర్లు ఉంటారో వాళ్ళు పెట్టుకోవచ్చు. కొంత అమౌంట్, ఇంత పర్సంటేజ్ ఫిక్స్ చేసుకొని ఆ ఎంత అమౌంట్ గవర్నమెంట్ పెడుతుందండి. ఓకేనా. సో కొంతకాలం తర్వాత అంటే అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు 20 years 30 years 50 years అని అనుకుంటారు. ఆ 50 years వరకు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ 50 years అనుకుంటే ఆ 50 years వరకు కూడా ఈ మూసీ నదికి సంబంధించి ఏదైతే టూరిజం సెక్టర్ని డెవలప్ చేయబోతూ ఉన్నారో దాని నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ అంతా కూడా ఈ ప్రైవేట్ ఇన్వెస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకుంటారు. ఒక 50 years తర్వాత, 100 years తర్వాత ఫైనల్గా ఆ ప్రాజెక్ట్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తారండి. ఓకేనా. సో ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకొక అంశం చూద్దాం. కవి యాకూబ్కు సినారే పురస్కారం ప్రదానం చేశారు అండి. సో సినారే పురస్కారాన్ని పొందినటువంటి వ్యక్తి ఎవరంటే కవి యాకూబ్కు సినారే పురస్కారాన్ని ఇచ్చారు. మరి సినారే అనేటువంటి వ్యక్తి యొక్క ఫుల్ నేమ్ ఏంటి అంటే సి నారాయణ రెడ్డి. సినారే యొక్క ఫుల్ ఫామ్ సి నారాయణ రెడ్డి. ఓకేనా. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. మరి సి నారాయణ రెడ్డి ఈయన ఎవరు అంటే ఈయన ఒక పోయెట్, ఒక కవి, ప్లే రైట్. ఓకేనా. సో డ్రామాలు అవన్నీ కూడా రాస్తుంటారు. ఒక మ్యూజిక్ కంపోజర్, ఒక ఆర్టిస్ట్, ప్రొఫెసర్, పొలిటీషియన్ అండి. ఓకేనా. సో డాక్టర్ సి నారాయణ రెడ్డి. సో ఆయన చనిపోయారు. చనిపోయిన దగ్గర నుంచి కూడా ఈ అవార్డు అనేటువంటిది ప్రదానం చేస్తూ ఉన్నారు. సో ఆయన పుట్టింది 19th July 1931 కరీంనగర్లో ఆయన పుట్టారండి. కరీంనగర్లో పుట్టారు. తెలంగాణ ఇప్పుడు అది రాజన్న సిరిసిల్ల జిల్లాగా మారింది. చనిపోయింది 2017లో చనిపోయారు. హైదరాబాద్లోనే చనిపోవడం జరిగింది. ఓకేనా. సో ఇదొక ఆయన గురించి ఇంపార్టెంట్ అంశాలు. సో ఈయన సి నారాయణ రెడ్డి గతంలో సాహిత్య అకాడమీ అవార్డుని పొందారు, పద్మశ్రీని పొందారు, కళా ప్రపూర్ణ అవార్డుని పొందారు, జ్ఞాన్పీఠ్ అవార్డుని పొందాడు, పద్మభూషణ్ని ఆయన అవార్డులను పొందడం జరిగింది. ఓకే. సో ఇదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకోటి, హైదరాబాద్లో మిస్సాయి కెమికల్స్ టెక్నికల్ సెంటర్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో కొత్త కంపెనీ హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఈ కంపెనీ జపాన్ దేశానికి చెందినటువంటి కంపెనీ అండి. సో మిత్సుయి అనేటువంటి కంపెనీ ఏం చేస్తుంది అంటే కెమికల్స్ని తయారు చేస్తూ ఉంటుంది. సో వీళ్ళు కెమికల్స్తో పాటు ఇంకా అడిషనల్గా కూడా కొన్ని రంగాల్లో ఉన్నారు. లైక్ వీళ్ళు లైఫ్ సైన్సెస్ సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి పారిశ్రామిక పరికరాలను కూడా వీరు డెవలప్ చేస్తారు. సో అగ్రికల్చర్కి కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని డెవలప్ చేస్తారా, లైఫ్ సైన్సెస్కి కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్ని వీళ్ళు డెవలప్ చేస్తారా, దాని తర్వాత ఇండస్ట్రీకి కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని కూడా వీరు డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. ఓకేనా. సో ఇదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకా దాని తర్వాత ఇంకొక అంశం చూద్దాం. తెలంగాణ ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరల పెంపండి. సో తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక స్కీమ్ ఉందా. సో ఈ స్కీమ్ కింద గతంలో ప్రతి ఫ్యామిలీకి అంటే 5 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు. సో ప్రతి ఫ్యామిలీకి అంటే ప్రతి కార్డుకి ఇదంతకి 1 yearకి ఇచ్చేవాళ్ళండి. అర్థమైందా. సో తెలంగాణలో ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక స్కీమ్ ఉంది. గతంలో ఒక కుటుంబానికి 1 సంవత్సర కాలానికి 5 లక్షల రూపాయల వరకు వారు కార్పొరేట్ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మళ్ళీ అంటే ఈ సంవత్సరం 5 lakhs వాడితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 5 lakhs అట్లా వాడుకోవచ్చు అండి. ఓకేనా. దీని అమౌంట్ ఎంత పెంచారంటే 10 lakhsకి పెంచారు. సో 5 లక్షల వరకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే గవర్నమెంట్ కాదు, కార్పొరేట్ హాస్పిటల్స్లో ఫ్రీ ట్రీట్మెంట్ పొందవచ్చు 10 lakhs వరకు ప్రతి ఫ్యామిలీ ప్రతి ఇయర్కు. సో దీని యొక్క అమౌంట్ని కూడా పెంచారు. దాంతోపాటు ఈ ఆరోగ్యశ్రీ కింద కవర్ అయ్యేటువంటి చికిత్సలను కూడా పెంచారు. ఇప్పుడు టోటల్ తెలంగాణలో మనకి 1832 చికిత్సలకు ఫ్రీ ట్రీట్మెంట్ అనేటువంటిది ఇస్తూ ఉన్నారు. దానితో పాటు ఇదే ఆరోగ్యశ్రీ కింద తెలంగాణలో డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ను కూడా పెట్టారండి. ఓకే. ఇప్పుడు తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈ వ్యాధి నివారణ ల్యాబులు అంటే చూసారా.
సో బ్లడ్ టెస్ట్లని, ఈసీజీలని, స్కానర్లని, ఎంఆర్ఐ స్కాన్స్ ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం హాస్పిటల్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ఇదే హెల్త్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ అనేటువంటి స్కీమ్ హెల్త్కి సంబంధించింది. ఇదే స్కీము ఇంకోటి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అండి. ఓకేనా, సో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ అంటాం. ఆయుష్మాన్ భారత్ దీనిలో కాంపోనెంట్ జన ఆరోగ్య యోజన అండి. సో ఫైనల్గా ఈ స్కీముల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు అంటే లైక్ ప్రజలకి ఒక సంవత్సర కాలానికి 5 లక్షల రూపాయల వరకు కూడా ఈ ఆరోగ్యశ్రీ లాగా ఫ్రీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో భారతదేశంలో ఉన్నటువంటి ఏ కార్పొరేట్ హాస్పిటల్స్ అయినా కోర్స్ వాళ్ళు కనుక ఈ ఆయుష్మాన్ భారత్ కింద రిజిస్టర్ చేసుకుంటే హాస్పిటల్ వాళ్ళు ఆ హాస్పిటల్స్లో 5 లక్షల వరకు కూడా ఫ్రీ ట్రీట్మెంట్ని పొందవచ్చు. అదంటే సేమ్ ఇంతే. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా 5 లక్షల రూపాయలు ప్రతి ఫ్యామిలీకి సంవత్సర కాలం అన్నాం కదా, సో ఇక్కడ కూడా అంతే. సో 5 lakhs పర్ ఇయర్ పర్ ఫ్యామిలీ అండి తీసుకోవచ్చు. సో ఇక్కడ హాస్పిటల్స్ కూడా ఏ హాస్పిటల్స్ అంటే సెకండరీ హాస్పిటల్స్ అని ఉంటాయి, దాంతోపాటు టెరిషియరీ హాస్పిటల్స్ ఉంటాయి. ఓకేనా, సో సెకండరీ హాస్పిటల్స్లో టెరిషియరీ హాస్పిటల్స్లో ఈ 5 లక్షల కింద ఫ్రీ ట్రీట్మెంట్ని పొందొచ్చు. ప్రైమరీ హాస్పిటల్స్లో ఎందుకు లేదు అంటే, ప్రైమరీ హాస్పిటల్స్ అంటే ఏంటి అండి, పిహెచ్సిలు ఉన్నాయి కదా, ప్రైమరీ హెల్త్ సెంటర్స్. సో పిహెచ్సిలు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ఊళ్ళలో ఉండే హాస్పిటల్స్ ఉంటాయి చూసారా, చిన్న చిన్న క్లినిక్స్, వాటిల్లో ఉండదు. అది కార్పొరేట్ హాస్పిటల్స్లోనే ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. అంటే ఎందుకు కార్పొరేట్ హాస్పిటల్స్కి ఇస్తారంటే ఫెసిలిటీస్ ఉండాలి కదా ముందు. కార్పొరేట్ హాస్పిటల్స్లో అయితే ఫెసిలిటీస్ ఉంటాయి కదా, సో అందుకు ఈ సెకండరీ టెరిషియరీ హాస్పిటల్స్లోనే ఇస్తూ ఉన్నారు ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ. ఇంకొక అంశం, రాష్ట్రంలోని తొలిసారి మన్యంలో కంటైనర్ ఆసుపత్రి నిర్మించారు. సో సింపుల్గా ఏం లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఒక కంటైనర్ హాస్పిటల్ని నిర్మించారు. ఇది తెలంగాణలోనే మొట్టమొదటిది. ప్లేస్ మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లా ఉంటుంది. ములుగు జిల్లాలో తాడ్వాయి మండలం ఉంటుందండి. ములుగు జిల్లా ఉంటుంది. ఈ ములుగు జిల్లాలో తాడ్వాయి మండలం అనేటువంటిది ఉంటుంది. ఆ మండలంలో పోచాపూర్ అనేటువంటి గ్రామం ఉంటుందండి. సో ఈ గ్రామంలోనే కంటైనర్ ఆసుపత్రిని నిర్మించడం జరిగింది. మరి కంటైనర్ ఆసుపత్రి అని దీనికి ఎందుకని పిలుస్తున్నామంటే, ఇట్ కెన్ ఈజీలీ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. చూసారు కదా, జస్ట్ ఒక చిన్న పిల్లర్ వేసారు ఇక్కడ, దానిపైన రేకులతో కట్టారు. ఇదంతా కూడా రేకులతో కట్టింది. ఐరన్ బీమ్ ఇక్కడ వేసుకున్నారు, ఐరన్ బీమ్ వేసి రేకులతో కట్టారు. సో ఇది ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ చేయవచ్చు అండి, అర్థమైందా? సో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఈజీగా దీన్ని మనం కదిలించవచ్చు, తీసుకుపోవచ్చు. అందుకే దీన్ని కంటైనర్ ఆసుపత్రి అని పిలుస్తూ ఉన్నారు. సో ఇట్లాంటివి ఈజీ కదా ఏర్పాటు చేసుకోవడం. సో వెంటనే ఇట్లా విత్ ఇన్ 1 or 2 daysలో దీన్ని ఏర్పాటు చేసేసారు. ఇక హాస్పిటల్లో కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకొచ్చారు, దీంట్లో పెట్టి ఈ చుట్టుపక్కల గ్రామాలు, ఈ తాడ్వాయి మండలం చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజలందరికీ కూడా ఈ మెడికల్ ట్రీట్మెంట్ అనేటువంటిది అందిస్తూ ఉన్నారు. ఈవెన్ మనం చూసుకున్నా కూడా ఇటీవల ఇదే తెలంగాణ రాష్ట్రంలో కంటైనర్ స్కూల్ ఏర్పాటు చేశారు. అట్లా కూడా మన భారతదేశంలో కంటైనర్ స్కూల్ ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా కూడా తెలంగాణ వార్తల్లో నిలిచింది. ఇప్పుడు తెలంగాణ కూడా ఇంకో అంశంలో కంటైనర్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన దానిలో కూడా తెలంగాణ మొట్టమొదటి రాష్ట్రంగా వార్తల్లో నిలిచింది. ఇంకొక అంశం మనం చూద్దాం. ఇక్కడ టీజీ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా సుదర్శన్ రెడ్డిని నియమించారు అండి. ఓకేనా, ఇప్పుడు మనకి సింపుల్గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్య ఎన్నికల అధికారి అంటాం చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అండి. సో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆయన పేరే సుదర్శన్ రెడ్డి. సో ఈయన యొక్క విధులు ఏముంటాయంటే డ్యూటీస్, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ యొక్క డ్యూటీస్ ఏముంటాయంటే ఎలక్షన్స్ని నిర్వహించడం,
దేనికి ఎలక్షన్స్ నిర్వహించేటువంటి కార్యక్రమము? లోకల్ బాడీస్కి ఎలక్షన్స్ నిర్వహించడం. లోకల్ బాడీస్కి అర్థమైందా? సో లోకల్ బాడీస్ ఏముంటాయి? లైక్ పంచాయతీలు, అదేవిధంగా మున్సిపాలిటీస్కి ఎలక్షన్స్ని నిర్వహించడం. దాంతోపాటు కార్పొరేషన్స్ ఉంటాయి. సో కార్పొరేషన్స్కి ఎలక్షన్స్ నిర్వహించడం. సో పంచాయతీలు అంటే జనరల్గా ఎవరు ఉంటారు? సర్పంచ్, వార్డు మెంబర్ ఉంటాడు. సర్పంచ్లు అండ్ వార్డు మెంబర్స్ని వాళ్ళకి సంబంధించిన ఎలక్షన్స్. ఇక దాని తర్వాత మేయర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్స్ వాళ్ళ యొక్క ఎలక్షన్స్ని నిర్వహించడం. సో ఫైనల్గా ఈ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ యొక్క ముఖ్య విధులు ఏంటి అంటే రాష్ట్రాలలో ఉన్నటువంటి లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఎలక్షన్స్ని నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తారు. ఇప్పుడు దీంట్లోనే అంటే దీనికి ఒక కమిషన్ ఉంటుంది. దాన్ని మనం అంటాము స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటామండి. స్టేట్ ఎలక్షన్ కమిషన్. మీకు డౌట్ రావచ్చు, సార్ మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంది, మరి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేస్తారని మీకు డౌట్ రావచ్చు. సో దాన్నే మనం ఏమంటామండి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. దాన్నే మనము పిలుస్తాము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాగా మనం పిలుస్తామండి. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి దీని పరిధిలో అపాయింట్ అయ్యే ఆఫీసర్ పేరు ఏంటి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అని అంటాం. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క విధులు ఏముంటాయి అంటే ఇండియాలో ఉన్నటువంటి ఎంపీలను ఎన్నుకునేటువంటి ఎలక్షన్ నిర్వహించడం, ఎమ్మెల్యేల యొక్క ఎలక్షన్ని నిర్వహించడము, ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి ఎలక్షన్ నిర్వహించడము, వైస్ ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి ఎలక్షన్ని నిర్వహించడం అండి. ఓకేనా? సో ఎలక్షన్ కమిషన్ యొక్క ముఖ్య విధులు ఏముంటాయంటే భారతదేశంలో ఎంపీలను ఎన్నుకోవటము, ఎమ్మెల్యేలను ఎన్నుకోవటము, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎన్నుకునేటువంటి ఎలక్షన్ని, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎన్నుకునేటువంటి ఎలక్షన్లను నిర్వహించేటువంటి బాధ్యత ఎవరు తీసుకుంటారంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్. తనతో పాటు ఉన్నటువంటి మిగిలినటువంటి ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ వారు బాధ్యతలను తీసుకుంటారు. రెండింటి మధ్య వ్యత్యాసాన్ని చూసుకోండి. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ స్టేట్లో, సెంట్రల్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఏం చేస్తాడు? లోకల్ బాడీ ఎలక్షన్స్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏం చేస్తాడు అంటే లైక్ ఎంపీ, ఎమ్మెల్యేస్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను ఎన్నుకునేటువంటి ఎలక్షన్ని నిర్వహిస్తారు. ఇది మెయిన్గా డిఫరెన్స్ మనం మాట్లాడుకోవాల్సినవి. సో ఇవి ఇక్కడ మనకి జూలై నెలలో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.